సండే వచ్చిందంటే కొంచెం రిలాక్స్ అవుతాము మార్నింగ్ ఎలా అయితే, ఎందుకంటే వీక్ మొత్తం కూడా మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా అలిసిపోతామండి. జాబుల్లో అయితే అస్సలు ఖాళీ ఉండదు. ఇలా సండే వచ్చిందంటే కొంచెం లేటుగా లేసి అలా కొంచెం ఇద్దరం కాఫీ కలుపుకొని లేదా టీ తాగుతూ ఆ రోజు ఇలాంటి ఉప్మా చేసుకొని తింటాము. ఈ ఉప్మాకైతే నేను బాగా అలవాటైపోయాను. ఎందుకంటే గోధుమ నూక కొంచెం హెల్దీ అయిందే. ఒక్కసారి చేశారనమాట మా హస్బెండ్ గోధుమ ఉప్మాని కిచిడీ లాగా చేశారు. ప్రతిసారి కూడా నాకు అలవాటైపోయింది. చాలా చాలా బాగుండిద్దండి. ఇలా నెయ్యి వేసుకొని ఆ ఉప్మాని అలా తింటుంటే ఇదే అలవాటు అయిపోయింది. ఎవరన్నా రోజు చేసేవాళ్ళు ఉంటే చాలా బాగుండు అని అనిపించిద్ది. అలానే మనకి మంచి నెయ్యి ఉంటే ఈ నెయ్యి వేసుకొని ఆ ఉప్మాలో ఒక్కొక్క స్పూన్తో కలుపుకొని తింటూ ఉంటే ఎక్కడికో వెళ్ళిపోయిద్దండి. బట్ హెల్దీ అయిన ఉప్మా కదా. ఈవినింగ్ 9 అయిపోయింది మేము వచ్చేసరికి. మా షిఫ్ట్లన్నీ అయిపోయిన తర్వాత ఇద్దరం, మా హస్బెండ్ 8:30, నేనైతే 8:45, అంటే పావు గంట ఇద్దరికి డిఫరెంట్. ఇంకా వచ్చేసి సింపుల్గా ఇలా అయితే చేసుకుంటాము. ఇక ఇంతింతే తింటాము. తినేసి పడుకొని మళ్ళీ మార్నింగ్ లేసి హడావుడిగా అన్నీ చేసుకొని బయలుదేరాలి కదా. ఒక్కసారి ఈ ఉప్మాని నేను అలవాటు చేసుకున్నానండి. ఇలా గీ వేసుకొని తింటుంటే నాకైతే చాలా బాగుందండి. మీరు గీ లేకుండా అయితే, నెయ్యి లేకుండా అయితే నేను ఇంతవరకు ట్రై చేయలేదు. నెయ్యితోనే నేను ట్రై చేశాను. ఆ రోజు సండే అలా కాఫీ తాగి ఇది కొంచెం వేడి చేసుకొని ఇలా నెయ్యి వేసుకొని ఆ స్పూన్తో తింటుంటే అబ్బా ఎక్కడికో వెళ్ళిపోయిద్దండి. నిజమండి.